హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్ అయితే ఇప్పటికే మాస్ మ్యాన్ హరీష్ అవుట్ అయిపోయాడని చెప్పాం కదా. బాటమ్ ఆర్డర్లో దివ్య అట్లాగే ఆయన ఉంటారు. అయితే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఇప్పుడు నేను వీడియోలో చెప్పబోతున్నది బిగ్ బాస్ హౌస్లో సాధారణంగా ఏంటంటే ప్రతి సీజన్లో కూడా రియల్ ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ఆర్డర్ని బట్టి కాకుండా నచ్చినట్టుగా సఫలింగ్ చేసేసి బయట ఆడియన్స్లో ఎవరికైతే ఫస్ట్ ప్లేస్లో ఓటింగ్ వచ్చిందో వాళ్ళని ఆఖరిలో సేవ్ చేయండి. ఇప్పుడు సీజన్ 2 విషయంలో ఎక్కువగా అడిగేవాళ్ళు ఏంటంటే కౌశల్కి ఏంటి సార్ లాస్ట్ 2లో ఉండేటప్పుడు లాస్ట్ 3లో ఉండేటప్పుడు సేవ్ చేశారు అట్లా అడిగేవారు. ఆయన ఓటింగ్ బీభత్సంగా ఉంది కదా, ఆయన ఒక్కడో ఒకవైపు మిగతా అందరూ ఒకవైపు కదా, కానీ ఎందుకు లాస్ట్ 3లో సేవ్ చేసేవారు ఇట్లా అలా ప్రతి సందర్భంలో ప్రతి సీజన్లో చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. కానీ ఎందుకు అట్లా చేస్తారంటే బయట ఓటింగ్ యాజ్ టీజ్గా జరుగుతున్న ఆర్డర్ ప్రకారమే ఇక్కడ చేస్తే వీళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది కదా, ఇంకా అంతకంటే ఇన్పుట్ ఏముంటుంది. సో ఇగో ఇతనికంటే ఫస్ట్లో సేవ్ చేశారు కనుక ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, మంచిగా ఆట బాగుంది, రెండో ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఇట్లా కంప్లీట్గా తెలిసిపోతుంది. దాన్ని బట్టి గేమ్ చేంజ్ చేసేస్తారు, ఫేక్ ఆడేస్తారు. వాళ్ళ రియాలిటీ బయట పెట్టకుండా మాస్క్లో అలాగా ఆడుకుంటూ నటించుకుంటూ చేసుకుంటూ పోతారు కనుక వాళ్ళని కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఆర్డర్ మొత్తం మార్చేస్తారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళని లాస్ట్ 3లో, లేకపోతే సెకండ్ వచ్చిన వాడిని ఫస్ట్ సేవ్ చేయడం, ఇట్లా అటు తిప్పి అట్లా చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని వారాల్లో ఖచ్చితంగా ఒక 2 వారాల్లో ఓవరాల్ సీజన్ 15 వారాల సీజన్లో ఖచ్చితంగా ఒక 2-3 వారాలు కొన్నిసార్లు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ రియల్ ఓటింగ్ ప్రకారమే సేవింగ్ ఆర్డర్ ఉంటుంది. నాకు తెలిసి ఈ వీక్ కూడా ఈ 4th వీక్ కూడా ఆ రియల్ ఓటింగ్ ఆర్డర్ను బట్టే అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ను బట్టే సేవ్ చేసినట్టు నాకున్న అప్డేట్. మీకు ఇప్పటికే చాలా రోజు రెగ్యులర్గా చెబుతూ ఉన్నాను కదా అప్డేట్స్ ఏంటి, ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇవన్నీ. అది మీ ఇంట్రెస్ట్ మేరకే ఆడియన్స్ కోరుకుంటున్నారు కనుక ఆ క్యూరియాసిటీ ఉంటుంది కనుక ఏం జరిగింది, నెక్స్ట్ కెప్టెన్ ఎవరు, నెక్స్ట్ ఎవరు, ఎలిమినేషన్ అంటే ఇవన్నీ తెలుసుకోవాలని ఉత్సాహం కొద్దీ నేను కూడా షేర్ చేస్తాను కదా. సో మీకు ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. నేను చెబుతున్న అప్డేట్స్ ఏవి కూడా మిస్ అయ్యాయి అవ్వలేదు కదా. నిన్న ఆఖరికి ఆ హరీష్ అట్లాగే అమ్మాయి ఫ్లోరా షైన్కి సంబంధించి కూడా ఒక టాస్క్ పెట్టించి ఎవరు హౌస్లో ఉండడానికి అర్హులు కారు అనే దాన్ని పెట్టి కూడా ఎలిమినేషన్ కోసం అయితే ఒక ప్లాన్ చేశారంటే ఒకవేళ అట్లా కూడా ఉంటుందేమో అదే అప్డేట్ చేశా. సో కాదులే అట్లా కాదు, నామినేషన్కి 2 వీక్స్ నామినేషన్ పెడదాం, నా టాస్క్ని కూడా అట్లా మార్చారు. అందుకే నేను అంటే ఎలిమినేషన్ అప్డేట్కి సంబంధించి కూడా నాకు మార్నింగ్ పేపర్ వరకు ఉండేటప్పటికి ఫుల్ అప్డేట్స్ వచ్చేస్తాయి. కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా టాస్క్లు పెట్టి ట్విస్టులు పెట్టి సర్ప్రైజ్లు ఇచ్చి గేమ్ చేంజ్ చేసేదానికి ఎంతవరకు చేయాలనేది చేశారనుకోండి, సో అప్పుడు మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది. అందుకే కంప్లీట్గా యూఆర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున గారు చెప్పేది ఆ షూట్ కంప్లీట్ అయ్యాక షేర్ చేసుకుంటా. సరే ఇకైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటంటే ఈ వీక్ మొత్తం మనం ఏదైతే ఓటింగ్ ఆర్డర్ విషయంలో చెబుతూ వచ్చామో ఇంచుమించు అదే జరిగింది, ఆల్మోస్ట్ అదే జరిగింది. బట్ ఒకే ఒక ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే దివ్య నిఖిత ఓటింగ్ విషయంలో 1-2% అన్అఫీషియల్కు అఫీషియల్కు ఓటింగ్ అయితే తేడా ఉన్నట్టుగా ఈ సేవింగ్ ఆర్డర్ని బట్టి చూస్తే అర్థమైతే ఉంది. మనం నిన్న మార్నింగ్ ఫైనల్ ఓటింగ్ వీడియోలో కూడా చెప్పిన పర్సంటేజ్లో మన న్యూస్ బోల్ ఛానల్ పెట్టిన పర్సంటేజ్లో కూడా ఎట్లా చెప్పా, సంజన ఒక 22% ఉంటే, ఫ్లోరా సెకండ్ ప్లేస్లో 18% ఉంటే, శ్రీజ థర్డ్ ప్లేస్లో 17%, దివ్య 4th ప్లేస్లో 17%, రీతు చౌదరి ఒక 15%, 5th ప్లేస్లో హరీష్ ఏమో 11%. ఇట్లా ఇప్పుడు సేవింగ్ ఆర్డర్ కూడా దివ్య తప్ప మిగతా అంతా కూడా ఇంచుమించు అలాగే జరిగింది. అంటే ఈ వారం ఖచ్చితంగా రియల్ ఓటింగ్ ఆర్డర్ని బట్టే సేవ్ చేశారు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. దివ్య విషయంలో కూడా చిన్న చేంజ్ ఉంది అంతే తప్ప అదేంటి కూడా చెబుతా, మిగతా అంతా ఓకే. ఇప్పుడు ఫస్ట్ సేవింగ్ ఆర్డర్ ఎలా జరిగిందని చూస్తే ఫస్ట్ సంజన, తర్వాత ఏమో సెకండ్ ఫ్లోరా సేవ్ అవుతారు. మనం ఇవి ఆరంభం నుంచి కూడా ఇదే కదా చెబుతా ఉన్నాం. ఫస్ట్ ఓటింగ్లో సంజన ఉంది. ఏ దశలో ఆవిడ రెండో ప్లేస్కి కూడా రాలా, ఫస్ట్ ప్లేస్ పక్క ఫిక్స్ అయిపోయింది, కబ్జా చేసేసింది. అట్లాగే సెకండ్ ప్లేస్లో ఫ్లోరా ఆవిడైతే ఉండింది. ఇక్కడ వీళ్ళిద్దరికీ ఎక్కువ ఓటింగ్ పడిన కారణం ఏంటంటే ఇతర మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నామినేషన్లకు రాకపోవడం వల్ల కూడా వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకి షేర్ అవ్వడమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఎమాన్యుయల్ సంజన బాండింగ్ బాగుంది, ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరూ మంచి దీనిగా ఉన్నారు, ఒక ఫ్రెండ్లీ వైబ్తో మదరు సన్ అని మాదిరిగా ఉంటూ ఆ ఫన్ విషయంలో కావచ్చు, స్కిట్లు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏ రకంగా చూసినా వాళ్ళ కాంబో కొంతమంది ఆడియన్స్కి నచ్చుతూ ఉంది. సో ఆమె కోసం అతను సాక్రిఫైస్ చేయడం, అతని కెప్టెన్సీ కోసం ఈవిడ అవసరమైతే టీంకైనా దెబ్బ వేసేస్తే హ్యాండ్ ఇచ్చేస్తాను మాదిరిగా తీసుకోవడం, వాళ్ళ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఉన్నా వాళ్ళకి నచ్చుతూ ఉంటుంది. సో ఆయన ఓటింగ్ ఇప్పుడు నామినేషన్లో ఖచ్చితంగా ఎంతో కొంత ఆవిడకైతే సంజనకైతే షేర్ అవుతుంది. అట్లాగే ఫ్లోరాకి సైతం ఓట్ షేర్ జరగడం వల్ల ఆమె సెకండ్ పొజిషన్లో దగ్గర ఏకంగా 18% వరకు ఓటింగ్ అయితే పడింది. ఇక మూడోది ఏంటి, సేవింగ్ దమ్ము సిరీస్ జరిగింది ఈ వీక్, ఈరోజు మనం చూడబోతుంది.
ఈ వీక్ దమ్ము శ్రీజకు నెగిటివిటీ బాగా తగ్గడంతో పాటు ఆ పవన్ కళ్యాణ్కి వచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంతా కూడా దమ్ముకే పడింది. ఎందుకంటే అతను నామినేషన్లలో లేడు కాబట్టి. పైగా దమ్ము శ్రీజ, కళ్యాణ్ ఇద్దరు ఎంత తెలివిగా ఇన్పుట్స్ తీసుకున్నారంటే ఈ విషయంలో మెచ్చుకోవాలి వీళ్ళిద్దరిని. అందరికీ అది సాధ్యం కాదు. ఇప్పుడు అట్లాగే ఈ వారం సంజన కూడా ఖచ్చితంగా నిన్న ఎపిసోడ్ దెబ్బకి మొత్తం ఓకే అయిపోయింది, ఫన్ మోడ్ అయిపోయింది, మనం సీరియస్గా తీసుకుంటున్నారు. నాగార్జున గారు కూడా వీకెండ్ ఎపిసోడ్ని బట్టి చూస్తే ఫుల్గా ఆవిడకి కోటింగ్ ఎందుకు మంచిదే, ఆవిడ మేలు కోరే. ఇప్పుడు దమ్ము శ్రీజ లేకపోతే అదే ఫ్లోలో తన ఫ్రెండ్స్తో పాటు కామనర్స్ కేటగిరీలో వచ్చిన వాళ్ళతో పాటు ఎంత స్పీడ్గా బయటికి వెళ్ళిపోద్దు అనే పరిస్థితి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఏంటి, లాస్ట్ వీక్ వైల్డ్ కార్డు, వీకెండ్ ఫీడ్బ్యాక్, అక్కడ ఉండే ఆడియన్స్ ఫీడ్బ్యాక్, నాగార్జున గారి ఫీడ్బ్యాక్ అన్నీ చూసిన తర్వాత అమ్మో మనం తగ్గాలి, అనవసరమైన విషయాల్లో వేలు పెడతాను, మెయిన్ నోరు పెడతాను అని తగ్గించుకోవడంతో ఆ నెగిటివిటీ బాగా తగ్గింది. అట్ ది సేమ్ టైం ఏంటి, పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని ఆయన కూడా ఆ నెగిటివిటీ తగ్గించుకోవడంతో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉండడం వల్ల అతనికి మెయిన్ ఆ రీతు చౌదరి అండ్ డీమన్ ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అనుకుని వాళ్ళే దెబ్బేసేయడంతో ఆమె ఇప్పుడు అతని మీద సింపతి వచ్చింది, అతను నామినేషన్లో లేడు. ఆ సింపతిని ఏంటి, ఓట్ల ప్రకారంగా ఆడియన్స్ అయితే చూపిస్తారు, అయ్యో పాపం ఇతనికి అన్యాయం చేశారు, మోసం చేస్తారు. ఇన్స్టా అయితే మోగిపోతూ ఉంది, రీల్స్ విపరీతంగా చేస్తాను ఇలా నడుచుకుంటే. ఏంటంత తాపత్రయం, పవన్ కళ్యాణ్ ఉంటే నాకు అవ్వదు, వాడిని తీసి అని చెప్పి చెవిలో చెప్పింది, గుసగుసలాడింది. ఆ నడుచుకుంటూ వెళ్తూ కూడా డీమోని కళ్ళతోనే మెస్మరైజ్ చేసేసి, కళ్ళతోనే శాసించేసి, కళ్ళతోనే సైకిల్ చేసేసి అవి చూసే వాళ్ళకి ఏంటంటే ఈ అమ్మాయి రీతు ఏదో అనుకుంటుంది. కానీ ఈ అమ్మాయి ఒకసారి దంచిందండి ఫస్ట్ వీక్లో. బిగ్ బాస్ హౌస్ అంటే పర్సనాలిటీ చూస్తారు, ఇది పర్సనాలిటీ జడ్జిమెంట్ చేసే షో. ఎంత చెప్పి నీకెందుకురా శ్రీజ ఒక్కదే అంటావేంటారు, నీకుండేది నేనున్నాను మేమున్నాం అని చెప్పి ఇన్ని చేస్తే ఆడియన్స్ ఎందుకు అంత ట్రిగ్గర్ అయిపోతారు, ఎందుకు అంత వైరల్ చేస్తున్నారు, ఇన్స్టాలో మోగిపోతుంది సోషల్ మీడియాలో అంటే అంత హట్టింగ్ డెసిషన్ వాళ్ళ నుంచి రావడంతో కట్టప్పక తాతలా చేస్తే మరి ఇలాగే రియాక్షన్ ఉంటుంది. సో ఈ శ్రీజ నెగిటివిటీ తగ్గించుకుంటూ ఇప్పుడు పెంచుకుంటూ పోతుంది ఒక్కొక్క వారం ఒక్కొక్క మాదిరిగా. మొదటి 2 రోజులు శ్రీజ లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉండేది, మాస్క్ మ్యాన్ హరీష్తో పాటు పోటీ పడింది. నేను క్లియర్గా చెప్పా అనాలిసిస్ కూడా వీళ్ళిద్దరిలో ఎవరని. బట్ ఏంటంటే క్రమంగా ఆమె గ్రాఫ్ పెరుగుతూ వచ్చి 3వ ప్లేస్లో ఫిక్స్ అయిపోయింది. మన న్యూస్ బాల్ ఓటింగ్లో కూడా మీకు క్లియర్గా ఈ విషయం అర్థమైపోతుంది. దాదాపు 36,000 మంది ఓట్లు వేస్తే దమ్ము శ్రీజకు 17% ఓటింగ్ వచ్చింది. అట్లాగే సంజన, రీతు, దివ్య ముగ్గురికి కలిపి 51% ఓటింగ్ వచ్చింది. ఈ ఫ్లోరా షైనికి 22% ఓటింగ్ మన ఛానల్లో పోస్టులు కూడా పడింది. ఎవ్రీ వీక్ నేను ఒపీనియన్ పోల్ కూడా పెడతా, అందులో కూడా మీరు ఓటు వేయండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. సో క్లియర్గానే ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది అనేది అర్థమైపోతూ ఉంది. అందుకే 3వ ప్లేస్లో దమ్ము సేఫ్ అయ్యాక 4వ ప్లేస్లో రీతు ఈరోజు సేఫ్ అయ్యింది. వాస్తవంగా రీతు కూడా ఏంటి, ఒక 15% ఓటింగ్ అన్అఫీషియల్లో ఉంటే అఫీషియల్లో 1% అటు ఇటు ఉంటుంది. అందుకే ఫైనల్గా దివ్యానికత 5వ ప్లేస్లో సేఫ్ అయ్యి హరీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడు దివ్యకి ఏంటి, అన్అఫీషియల్లో 17% ఉండగా అఫీషియల్లో 1-2% తగ్గి ఉండొచ్చు. సో రీతు ఆఖరిలో ఉంటుంది అనుకుంటే దివ్య ఉంది. ఇది ఒక్కటే బయట ఓటింగ్కు, అన్అఫీషియల్ ఓటింగ్కు, అఫీషియల్ ఓటింగ్కి తేడా. మిగతా అంతా ఆల్మోస్ట్ అదే జరిగింది. 1-2% ఓటింగ్ తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది అఫీషియల్కి అన్అఫీషియల్కి. బట్ ఇది ఎప్పుడో కానీ పెద్దగా ప్రభావం చూపించదు. ఇక ఫైనల్గా అయితే హరీష్కు నేను ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్గా ఈ వీక్ అంతా అట్లాగే 10-12% మధ్యలోనే ఓటింగ్ ఉండిపోయింది. ఆ శ్రీజ గేమ్ చేంజ్ చేసుకుని ఏం కొద్దిగా అవకాశాలను వినియోగించుకుని మెరుగైతే ఇతడు దురదృష్టం అనుకోవాలి, అక్కడే ఫిక్స్ అయిపోయాడు. ఆ ఓటింగ్ అట్లా ఫిక్స్ అయిపోయి హౌస్లో కూడా ఆయన ఎట్లా ఒక స్పాట్లో ఫిక్స్ అయిపోతాడు, ఒక పాయింట్ దగ్గర స్టిక్ అని అయిపోయి ఉండిపోతాడు. ఓటింగ్ కూడా అట్లా ఉండిపోయాయి. సో ఎలిమినేషన్ ఎవరు అనేది వీక్ మొత్తం క్లారిటీ ఉంది. దీనికి చివరికి అదే జరిగింది. ఇప్పుడు రీతి ఏంటి, ఫిజికల్ టాస్క్లన్నీ ఎఫెక్ట్స్ పెట్టి ఆడుతుంది, అది చాలా ప్లస్ పాయింట్ ఆమెకి. ఈ పులిహోర ట్రాక్ అడ్డం పెట్టుకుని గేమ్లో ముందుకు వెళ్ళాలనుకోవడం బాగా మైనస్. ఫ్రెండ్కే వెన్నుపోటు పోవడం ఆ ట్రాక్ని అడ్డం పెట్టుకొని, సో అట్లాంటివైన మైనస్. ఇప్పుడు దివ్య అంటారా, వైల్డ్ కార్డు కనుక లేట్గా కనెక్ట్ అవుతారు, కానీ వచ్చిన వారంలో ఫిజికల్ టాస్క్లు కావచ్చు, నన్ను థమ్స్అప్ టాస్క్ కావచ్చు, టైటిల్ టాస్క్ కావచ్చు, నామినేషన్లు కావచ్చు, పాయింట్ల విషయాలు కావచ్చు, బాగా సద్వినియోగం చేసుకుంది, మిస్యూజ్ చేసుకోవాలి, లేజీగా ఉండిపోవాలి, చక్కగా బ్రహ్మాండంగా ఆడుకుంది. ఇంకా కనెక్ట్ అయ్యేదని టైం పడుతుంది. ఇక హరీష్ గురించి చెప్పేది ఏముంది, ఈయనకు హౌస్లో ఒక్క ఫ్రెండ్ కూడా హౌస్లో లేకపోవడం కూడా ఓట్లు షేర్ అవ్వలేదు. ఫైనల్గా సేవింగ్ ఆర్డర్లో దివ్య, హరీష్ లాస్ట్ వరకు ఉంటే ఈయనైతే అవుట్ అయిపోయాడు. సో మొత్తానికి నేను వెళ్ళిపోతా ఎక్కువసార్లు ఈయన నోటి వెంబడి వచ్చింది. ఫైనల్గా ఆ ముచ్చట తీరిపోయి అగ్ని పరీక్షలో ఉన్న ఫైర్, ఆ సీరియస్నెస్ ఇక్కడ లేకపోయింది. అందరూ ఫేకు, నేను మాత్రం కాదు, నేను జెన్యూన్ అనుకొని దూరం పెట్టేశాడు.
కనీసం ఒక్కరితోనైనా సరే ఆ ఫ్రెండ్షిప్ కొనసాగుంటుంటే వాళ్ళ నామినేషన్‌లో రాకపోతే ఇప్పుడు సంజనాకి, ఫ్లోరాకి సో వీళ్ళందరికి షేర్ అవుతున్నట్టు ఇతనికి కూడా షేర్ అయ్యేది. లాస్ట్ వీక్ రామురాదుడికి అయినట్టుగా. సో ఒంటరిగా ఉండిపోవడం, కలుపుకుంటూ ఉండలేకపోవడం కూడా మైనస్ అయిపోయింది. ఆ బీన్ బ్యాగ్ దగ్గరే ఉండిపోవడంతో మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, మిస్‌యూజ్ చేసుకున్నాడు. సో మొత్తానికి ఇవి ఈరోజు ఎలిమినేషన్‌కి సంబంధించి ఓటింగ్ నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా కదా! అన్‌అఫీషియల్‌కి, అఫీషియల్‌కి 1.6% అటు ఇటు తేడా ఉంటది తప్ప మాక్సిమం ఇదే ఉంటుంది అని పదే చెబుతూ ఉంటా. ఓటీటీని కలుపుకొని ఇప్పుడు 9 సీజన్లు చెబుతూ ఉంటే సో మనకు ట్రెండ్ మీరేమి ఎవరికి ఎందుకు కనెక్ట్ అయితున్నారు, ఎందుకు డిస్కనెక్ట్ అయ్యారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలని ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరికొన్ని అప్డేట్స్ న్యూస్ బాల్ ఇప్పటికీ ఒక వీడియో అప్లోడ్ చేశా. అలాగే ఇంకొన్ని అప్డేట్స్తో మరో వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఫస్ట్ టైం చూసేవాళ్ళు జర్నలిస్ట్ సతీష్ హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2 ఛానల్స్లో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అప్లోడ్ అయితేనే ఉంటాయి.